Q&A. Yeah, Yeah. sure, yes. So Q&A ద్వారా సత్యదేవ్ గారి మాటలు కూడా విందాము మనం. So over to media to start the interaction. సార్ వెంకటేష్ గారు సార్ నాకు స్వాతి ముత్యం సినిమా చూసిన తర్వాత చాలా ఆ సినిమా గురించి చాలా గొప్పగా చెప్తుంటారు కదా. ఫస్ట్ సీన్లోనే దాన్ని డీకోడ్ చేసుకుంటే కథ అంతా ఉంటుందంట స్వాతి ముత్యం సినిమా. అలాంటి ప్రయత్నాలు తర్వాత ఎప్పుడైనా చేస్తారేమో చూద్దాం అనుకుంటుంటే ఫస్ట్ సీన్లోనే కాదు, మీరు ఫస్ట్ డైలాగ్లోనే కథ అంతా చెప్పేశారు. ఓపెన్ చేస్తే సత్యదేవ్ నోటి నుంచి వచ్చే ఒక్క డైలాగే మొత్తం తర్వాత నేను డీకోడ్ చేస్తే మొత్తం దాంట్లోనే మొత్తం కథ అంతా ఉంది. థ్యాంక్స్ ఫర్ దాట్. అంటే చాలా రేర్గా చూస్తుంటాం కదా. రెండోది సోషల్ కామెంటరీ ఒకటి ఉంటుంది ప్రతి సినిమాలో. అంటే చాలామందికి అది చెప్పే అవకాశం లేకపోవచ్చు, రాకపోవచ్చు, కానీ మీరు భలే పట్టుకున్నారు దాన్ని. సోషల్ కామెంటరీ చెప్పేయచ్చు ఒక సినిమా చెప్తూ. అది సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. నాకు బాగా నచ్చిన డైలాగు దాంట్లోనే బోల్డంత సోషల్ కామెంటరీ ఉంది. చక్రవర్తుల కథలు పిల్లల పుస్తకాల్లో పాఠాలుగా చెప్పేంత వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టు అని చెప్పారు. చాలా గొప్ప స్టేట్మెంట్ అది. థ్యాంక్ యూ సార్. తర్వాత నాకు ఇది ఎంత ఆలోచింపదగినగా ఉందో రెండో సోషల్ కామెంటరీ చెప్తా. సత్యదేవ్ డైలాగుల్లో గాంధీ గురించి లేదంటే కుటుంబ నియంత్రణ గురించో, కౌరవుల గురించో, పాండవుల గురించో మాట్లాడుతున్నప్పుడు సబ్ టెక్స్ట్ ఏదో దాని వెనకాల ఏదో సబ్ టెక్స్ట్ కనిపిస్తుంది. అది ఒక్కొక్కసారి అసందర్భ దాని వ్యాఖ్యానం అనొచ్చు, బట్ దాని వెనకాల ఒక సబ్ టెక్స్ట్ ఉంది. ఇది అసందర్భ వ్యాఖ్యానం అనుకున్న వాళ్ళకు మీరిచ్చే సమాధానం ఏంటి? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అంటే ఇది ఫస్ట్ క్వశ్చన్ అవడం చాలా ఆనందంగా ఉంది నాకు. సార్ ఏది అసందర్భంగా సార్, అంటే సినిమా మొత్తం 2 గంటల 43 నిమిషాలు నిడివైతే నేను తీసుకుంది కేవలం 20 నిమిషాలు నా ఫిల్మ్ మేకింగ్ తీసుకున్నా సార్. మిగతా అంతా ఎంటర్టైన్మెంటే. మీరు చూసినట్టయితే కనుక మీరు ఆ సీన్లు చూస్తున్నప్పుడు కూడా, ఇప్పుడు మీరు చెప్పిన సంభాషణలు జరిగే సీన్లప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు. అంటే ఏదో అంటే మీరు చూస్తే అది తెలిసిన ఆ విషయం తెలిసిన మీలాంటి వాళ్ళు లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ విషయం తెలియని వాళ్ళు కూడా ఆ సీన్ చూసి ఎంటర్టైన్ అవుతారు. ఆ రకంగానే అప్రోచ్ అయ్యాను. అసందర్భం ఏది కాదు సార్. ఇప్పుడు నేను ఒక్క చిన్న విషయం చెప్పేస్తే, నేను కేర్ ఆఫ్ కంచర్పాలెం అయిన తర్వాత రైటింగ్ స్కూల్కి వెళ్ళాను సార్ నేను. సో ఆ ఫస్ట్ డే చెప్పేది ఏంటంటే యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ అంటారు కదా. సిడ్ ఫీల్డ్ చెప్తారు. ఫస్ట్ అక్కడ మొదలు పెడతారు. అరిస్టాటిల్ చెప్పాడు బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ అని. యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 అని చెప్పి అక్కడ మొదలుపెట్టి చాలా మెథడ్స్ నేర్చుకున్నాను నేను అక్కడ. కానీ అది ఆ రోజు మొట్టమొదటి క్లాస్లో చాలా విషయాలు, నాకు తెలిసిన విషయాలు వ్యాలిడేట్ చేశారు. కానీ ఒక ఎక్స్ట్రా విషయం నాకు తెలిసింది సార్. అదేంటంటే థర్డ్ యాక్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిల్మ్స్ రెండు భాగం అంటే సెకండ్ హాఫ్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి సమస్యలు సెకండ్ హాఫ్లో ఉన్నట్టు కాదు, ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి, ఫస్ట్ యాక్ట్లో ఉన్నాయి సమస్యలు. ఫస్ట్ యాక్ట్లో సమస్యలు ఉంటేనే థర్డ్ యాక్ట్ పండదు. సెకండ్ హాఫ్ మన భాషలో సెకండ్ హాఫ్ పండదు. అండ్ తెలుగులో తరచుగా వినేది సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అనేది. సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అని చెప్పేసి వింటుంటాం. అంటే ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ సరిగ్గా లేదు అని చెప్పేసి ఎన్నో సినిమాల గురించి మనం వింటుంటాం కదా. దానికి నేను ఒక విరుగుడు కనుక్కున్నా సార్. అదే ఇప్పుడు సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అసలు అద్భుతంగా ఉంది, క్లైమాక్స్ వెళ్తుంటే దాని ఫస్ట్ హాఫ్లో నేను కావాల్సినవి పెట్టాను. అంటే ఇది బాగుంది అంటే అక్కడ బాగున్నట్టే సార్. కాకపోతే ఏంటంటే మనకు ఒక ప్రాక్టీస్ ఉంది. ఆ ప్రాక్టీస్కి కొంచెం భిన్నంగా వెళ్ళా. అండ్ దట్ ఈస్ వై పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ లైక్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా. సో నెవర్ బిఫోర్ అంటే ఇంత కథ చెప్పాలి, మీరు అన్నటువంటి ఇంత సబ్టెక్స్ట్ తీసుకురావాలి అంటే నాకు కొంచెం ఒక 20 నిమిషాలు దానికోసం తీసుకున్నా. అండ్ ఆ 20 నిమిషాల్లో కూడా మీరు చూసినట్టయితే ఇప్పుడు కనుక సినిమా చూసి మళ్ళీ రిటర్న్ వెళ్తే కనుక ఎవ్రీ డైలాగ్ మేక్స్ సెన్స్, ఎవ్రీ సీన్ మేక్స్ సెన్స్. అండ్ నేను అన్ని క్యారెక్టర్లతో సత్యదేవ్కి అంటే రామప్పకి ఉన్న అనుబంధం ఏంటనేది నేను ఎస్టాబ్లిష్ చేయకపోతే సెకండ్ హాఫ్ అలా పండేది కాదు అసలు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకున్న టైంలో నేనేం చేశానంటే ఊరికే వచ్చి కాఫీ ఇచ్చి బాబు అప్ప గుడ్ మార్నింగ్ అప్ప కాఫీ తీసుకో అనకుండా ఆయన కాఫీ అడిగితే ఆ కాఫీలో ఒక సంభాషణ పెట్టా. అండ్ ఆ సంభాషణ ఉన్న సీన్లో
రేణుకా పాత్రని అచ్చమ్మ పాత్రని మొట్టమొదటిసారి కలిసేటట్టు చేశాను. సో ఐ యూజ్డ్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ డ్రామా సార్. ఓకే, నథింగ్ ఎల్స్. అండ్ అదే నాకు నిన్న మార్నింగ్ చెప్పాను కదా డైలమాలో ఉన్నానని, అది నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత ఆడియన్స్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దే హ్యాడ్ నో ప్రాబ్లమ్ విత్ దాట్. దే వర్ యాక్చువల్లీ ఎంజాయింగ్, దే వర్ యాక్చువల్లీ ఆస్కింగ్ మీ ఆ బ్లాక్ కాఫీ అంటే ఇదే కదండి దాని మీనింగ్. సార్ అదే సార్ మజా ఆఫ్ సినిమా. ఇఫ్ ఇట్ మేక్స్ యూ థింక్ అండ్ వెన్ అ పర్సన్ ఈజ్ నెక్స్ట్ అంటే డిస్కస్ చేయడానికి పాయింట్స్ ఇచ్చినప్పుడు అదే కదా మజా ఆఫ్ సినిమా. ఆడియన్స్ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఐ మెట్ ఆల్మోస్ట్ 500 ఆడియన్స్ ఎస్టర్డే. More than what 500? I actually met probably some 1500 to 2000 audience yesterday. ఐదు షోల్లో everyone understood every single point I was trying to portray on screen. So yeah, that's what. సినిమాలో డైరెక్ట్గా చెప్పని కూడా వాళ్ళు థియరీస్ తీసుకుని థియేటర్లో చెప్తున్నారు. మాకు అసలు ఆల్మోస్ట్ కళ్ళలు నీళ్ళినాయి. మీరు అలా పెట్టారు కదా, ఇద్దరు పిల్లల పేర్లు అలా ఎందుకు పెట్టారంటే ఆ రిఫరెన్స్తో. యాక్చువల్గా సబ్ టైటిల్స్తో ఒక సినిమా చూడడం ఉంటుంది కదా, ఇది సబ్ కాంటాక్స్తో ఒక సినిమా చూడాలి. కింద సబ్ టైటిల్స్ లాగా ఒక సబ్ కాంటాక్స్ట్ ఒకటి పెట్టాలి. రెండోది బ్రెయిన్ వాష్ అనే మాట చాలా ఈజీగా వాడేస్తుంటాం కదా, ఇప్పుడు మీ సినిమా చూపించాలి. బ్రెయిన్ వాష్ అంటే ఏంటో, ఎలా ఉంటుందో మీ సినిమా చూపించాలి. బ్రెయిన్ వాష్ దానికి ఒక ఓహో బ్రెయిన్ వాష్ అంటే ఇలా చేస్తారా అనిపించేలా ఉంది. చివర్లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ కాటి కాపరి దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది, కాసేపు ఆగి బంగారం బూడిద రెండు తీసుకెళ్ళిపో అని. అది 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 ఇంకా ఎంత బాగా నచ్చిందంటే వాడి దృష్టిలో బంగారం బూడిద రెండు ఒకటే, ఒంటి మీద ఉన్న బంగారం కాసేపట్లో ఎలాగ బూడిదైపోద్ది కదా అని చెప్పి ఆ టెక్స్ట్ కూడా సబ్ టెక్స్ట్ కూడా బాగా నచ్చింది. కాకపోతే ఇదంతా మీరు సబ్ టెక్స్ట్లతో సహా ప్రొడ్యూసర్కి చెప్పారా? ఎందుకంటే వినాలంటే నాకేం జరుగుతుంది స్క్రీన్ మీద అన్నది సినిమా అంతా అయిపోయిన తర్వాత అర్థం చేసుకోవడంలో చెప్పలేదు, మాకు చెప్పలేదు. నేను ఇన్ఫ్యాక్ట్ నేను ఒక సినిమా ఎట్ వేరియస్ స్టేజెస్ 10 సార్లు చూసుంటాం. ఎవ్రీ టైమ్ ఐ సా సంథింగ్ సార్, ఐ ఫౌండ్ సంథింగ్ న్యూ. ఐ వుడ్ టెల్ హిమ్ ఇది ఎందుకు పెట్టారా, ఇది ఎందుకు పెట్టారా. ఒక సీన్ అయితే నేను తీసేయమని సినిమా చూస్తూ అడుగుతుండే, నేను ఒక సీన్ అయితే తీసేయమని చెప్పిన. రెండు సార్లు గొడవ అయింది. థర్డ్ టైం నేను సినిమా చూసినప్పుడు ఈ సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పా. సో నన్ను చాలా ఐ థింక్ నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ సార్ అలా చేయపెట్టకండి సార్, దాని వెనకాల సబ్ టెక్స్ట్ ఉంది. ఇటు పెడతా. బట్ చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు కూడా. పొద్దున కూడా మహాతో అదే కాల్ చేసి చెప్పా, ఐ థింక్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వేర్ ఒక సినిమాని ఎంత ప్యూర్గా తీసుకెళ్తే జనాలు ఎంత బ్యూటిఫుల్గా రెస్పాండ్ అవుతారు అనేది ఇది కూడా మాకు కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బికాస్ చాలాసార్లు మనం బిజినెస్ అని కమర్షియల్ అని డబ్బులు వస్తాయేమో అనుకుని కొన్ని చేస్తాం, కానీ డబ్బులు అనేవి ఎప్పుడు మనం ఆనెస్ట్గా ఒక పని చేస్తే మనీ ఈజ్ సంథింగ్ హౌ ద వరల్డ్ రివార్డ్స్ అస్. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ ఆనెస్ట్లీ, యూ సింగ్, డాన్స్, మేక్ అ ఫిల్మ్ ఆనెస్ట్గా బ్యూటిఫుల్గా చేస్తే అవతలోడు ఎమోషన్ ఫీల్ అయ్యి మనకు డబ్బులు వస్తాయి, వాళ్ళు మనకి ఏదో ఇచ్చుకుంటారు. సో ఐ థింక్ డబ్బులు వెనక పరిగెట్టే బదులు గ్రేట్ థింగ్స్ చేద్దామని వెనక పరిగెడితే డబ్బులు వస్తాయి అని ఈ సినిమా ప్రూవ్ చేసి. అండ్ బై ద వే నాకు ఇప్పుడే మై ఫస్ట్ డే మన గ్రాస్ ఇస్ 3.9 crore గైస్. సో అండ్ ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, నోయిడాలో 2 షోలు ఓపెన్ చేశారంట, 2 ఆరెంజ్లోకి వెళ్ళిపోయినాయి అని నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. సో సినిమా ఈజ్ డూయింగ్ సంథింగ్. ఐ హోప్ దిస్ ఫిలిం బికమ్స్ రియలీ రియలీ బిగ్ అండ్ గోస్ నేషనల్, గోస్ మల్టీ లాంగ్వేజ్. బికాజ్ ఏదో ఒక ఫైర్ అంటుకుంటోంది. వీ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ వేర్ ఇట్ గోస్. బట్ అదేంటో నాకు తెలియదు, కానీ ఒక మూమెంటం వస్తుంది. ఎవరో బాంబేలో షోలు అడుగుతున్నారు, కేరళలో రిలీజ్ చేయలేదు ఏంటి, గట్టిగా 4 థియేటర్లు వేశారు, ఇంకొక 15 థియేటర్లు వేయమని పొద్దున్నుంచి ఆ డిస్కషన్. సో సంథింగ్ క్రేజీ ఈజ్ హ్యాపెనింగ్. వీఆర్ ఆల్సో అనేబుల్ టు ప్రాసెస్ ఇట్, బట్ సమ్ మ్యాజిక్ ఈజ్ హ్యాపెనింగ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సత్య గారు, ఏమండి అంటే ఈ కథని మహా కాకుండా వేరే వాళ్ళు వేస్తే మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళ? మహాతో వేరే వాళ్ళు రాయలేరండి. సో ప్రాబ్లం అది ఈ పర్టికులర్ కథకి. సో మీరు అడిగిన క్వశ్చన్కి అయితే డెఫినెట్లీ నాట్. అది మహా ఒక్కడికే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏంటి ఎలా మార్కెట్ చేద్దాం అని ఫిల్మ్ని అని అనుకున్న దీని నుంచి. సో చాలాసార్లు ఓకే హైప్ అప్ లేకపోతే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడము జరుగుతూ ఉంటాయి. బట్ మేము అందరం కూర్చున్నప్పుడు మాకు ఒకటేంటంటే వాట్ వీ ఫీల్ నిజంగా, అంటే దీనికి ఏమో ఎక్కువ ప్రణాళికలు ఏమి వేసుకోలేదు. చేసినప్పుడు నాకు, తీసినప్పుడు ఆయనకి, చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో ఆ పాయింట్స్నే మనం ప్రొజెక్ట్ చేయాలి. సో మేము ఏది కూడా హైపప్ చేసి చెప్పింది అయితే కాదు. ఏది కూడా మేము అక్కడ చెప్పి ఇప్పుడు ఇందాక మధు గారు అన్నట్టు, లేకపోతే ఇప్పుడు మాకు చాలా కమెంట్స్ నేను ముందు నుంచి ఏమన్నానంటే మన తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసేటప్పుడు
ఒక బాహుబలి, ఒక ట్రిపుల్ ఆర్, ఒక రాహు బహదూర్ అని అంటారు. మన రాహు బహదూర్ అనే సినిమాని రికమెండేషన్గా చెప్తారు అని చెప్పాను. అండ్ అది నేను ఇప్పుడు తరచుగా మొత్తం ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ చూస్తుంది అదే. దట్ కేమ్ ఫ్రమ్ ద హార్ట్. అది నేను నిజంగా ఏదో లైక్ సినిమాని హైపప్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పింది కాదు. సోల్ఫుల్గా ఫీల్ అయ్యి అరే మా సినిమా రికమెండేషన్లో ఉంటుందని చెప్పాను. ఈరోజు మీరందరూ అదే చెప్పడం నిజంగా ఓకే, ఫ్రమ్ ద హార్ట్ వస్తే అట్లే ఉంటుందని నాకు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, నేను ఈరోజు అదే ఇందాక వీళ్ళందరూ ఓకే జూలై 4th రీబర్త్ లాగా అని అంటున్నారు కదా, నాకు మైండ్లో ఏముందో చెప్తాను. ఎస్పెషల్లీ రావు బహదూర్ గురించి. నేను చాలా సినిమాలు చేశాను, చాలా సినిమాలకి ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఉంటాను. రిజల్ట్ అద్భుతంగా వస్తుంది, నేను అసలు ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు, ఈ టైప్లో అందరు చెప్పేవారు. సో అలా చెప్పిన ప్రతిసారి నాకు డిసప్పాయింట్మెంట్ ఎదురయ్యేది. డిసప్పాయింట్మెంట్ నాకు కొత్త కాదు. నాకు డిసప్పాయింట్మెంట్లు అనేది అసలు రోజు నా పక్కన ఉంటుంది. ఇద్దరం రోజు వాటితో ఇట్లా సహజీవనం చేస్తూ ఉంటాం. సో నాకు డిసప్పాయింట్మెంట్ అనేది కొత్తది కాదు. ఆబ్వియస్లీ సక్సెస్ అనేది చాలా కొత్త. అంటే టెక్నికలీ ఈ సినిమాని నేను సక్సెస్ చేస్తే నాకు కొత్తగా అన్న పాయింట్ కంటే, అంటే నాకు సక్సెస్ వచ్చింది ఈరోజు జూలై 3rd అనే పాయింట్ కంటే నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే, అరే ఈ సినిమా జనాలు చూడకపోతే నాట్ అబౌట్ మీ రిసీవింగ్ సక్సెస్, వాళ్ళు చాలా ఏదో ఒక ఇంత గొప్ప సినిమాని వాళ్ళు కోల్పోతారన్నది చాలా ఎక్కువ అనిపించింది నాకు. మోర్ ఇంపార్టెంట్లీ ఎందుకు నేను అంత స్ట్రైవ్ చేశాను చెప్పడానికంటే, రావు బహదూర్ లాంటి సినిమా ఆడడం అనేది నిజంగా ఆడుతుంది అని ఆడాలి అని అనుకున్నాను. ఈరోజు ఆడుతుంది. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీలో ఫీల్ అయ్యాను నేను. మోర్ ఇంపార్టెంట్లీ అది సక్సెస్ వస్తుంది దాని అన్నట్టు. డూ సంథింగ్ విత్ ప్యూర్ హార్ట్, సక్సెస్ విల్ ఫాలో ఫర్ ష్యూర్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. ఈ పర్టికులర్ ఫిల్మ్ ఆడితే మీరిందాక అన్నట్టు ఆ నిర్మాతలు వినేటప్పుడు కాఫీలు ఆపి ఒకసారి మళ్ళీ ఏమో ఇంకో మాహా వస్తాడేమో, ఇంకో మాహాలా అంటాడు అవుతాడేమో అని అనుకుంటారు చూడండి. అది మిస్ అవ్వకూడదు అన్నది చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను. అండ్ ఈ రోజున ఐ థింక్ అదే జరిగింది. అండ్ నేను ఇంకోటి కూడా అన్నాను కదా బయట దేశంకి వెళ్ళినప్పుడు అని, ఈరోజే సో మెనీ నాకు ట్యాగ్ చేసి పెడుతున్నారు. అక్కడ యుఎస్లో చాలామంది అమెరికన్స్ అందరూ చూసి, అమెరికన్స్ అక్కడ చూసి వాళ్ళు వీడియోస్ అవి నాకు ఒక 3-4 పంపించారు. వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఏమో అసలు వీ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇస్, ఐ విల్ రికమెండ్ దిస్ ఫిల్మ్ అంటుంటే అడేమో ఇదే కదా నేను చెప్తే ఆ రోజు నన్ను ఏదో అన్నారు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ అని. సో దట్ ఈస్ రావు బహదూర్ అండి. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ గ్రేట్ సక్సెస్. తను అన్నట్టు అది ఇప్పుడు నువ్వు చెప్పిన నెంబర్ నాకు నిజంగా నా లైఫ్ ఇట్స్ ఫస్ట్ డే వచ్చింది. అది మీరు అంటానే ఉంటారు సార్ రోజు. సో నా ప్రొడ్యూసర్ గారికి, చింతా గారికి, అనురాగ్కి నేను నిజంగా ఈ నేను నాకు మాహా అన్నట్టు ఫస్ట్ టైం అనురాగ్, శరత్ అండ్ మాకు వేరే ఆప్షన్స్ కూడా ఆ టైంలో ఉండే. బట్ వి థాట్ వీళ్ళిద్దరైతే అసలు వాళ్ళు షోల్డర్ చేసే విధానం మనకి అంటే అంత మాట ఎవరు అనరు కదా, అరే దిస్ విల్ బీ మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అంత ఈజీగా ఎవరు అనరు. కాబట్టి ఇట్ కేమ్ ఫ్రమ్ హార్ట్, లెట్స్ గో విత్ దెమ్ అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ మీరు అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే, మాహా ఈ సినిమా వేరు కెపాసిటీల్లో వేరు దగ్గర వెళ్ళినప్పుడు నేనే మధ్యవర్తం చేసేవాడిని మాహాకి వాళ్ళకి. అది ఎవరికి తెలియదు. వేరే హీరోతో ట్రై చేసినప్పుడు మధ్యవర్తం సత్య చేసేవాడు. మీరు అసలు మీరు మాహాతో చేయాలి మీరు ఈ సినిమా అని నేను మీడియేషన్ చేసేవాడిని. అంటే బికాస్ నేను మాహా చేయడం కాదు, ఈ సినిమా అంటే మాహా లాంటి వాడిని సెలబ్రేట్ చేయాలని ఫస్ట్ నుంచి నా పాయింట్. అండ్ ఈ సినిమా మిస్ అవ్వకూడదని నేను వాళ్ళకి చెప్తే రికమెండ్ చేసేవాడిని. అది అలా తిరిగి నా దగ్గరికి వచ్చింది. అంటే ఫర్ మీ నేను ఈ సినిమా చేయడం అన్నది మహాకి నాకు అంటే మా ఇద్దరికి ఇదేంటంటే, నేను ఈరోజు అనుకోని రేపు మేము సినిమా మొదలు పెట్టగలం. అంత గొప్ప క్యామరేటరీ ఉంది మాకు. తనైనా కూడా సత్య వీఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ అంటే లేదా మహా ఒక సినిమా చేద్దాం అన్నంత ఇది ఉంది. సో నేను ఆ మీడియేషన్ చేసింది కూడా దానివల్లే. ఓకే ఫైన్, నేను చేస్తున్నాను అయితే వాళ్ళతో చేస్తాడు, లేకపోతే ఐఎమ్ ఆల్వేస్ దేర్. అప్పుడు కూడా తనకు అదే చెప్పాను, మహా నాకంట ఇతను చేస్తేనే నీకు ఎక్కువ రీచ్ ఉంటుంది, నాతో నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు, నువ్వు వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఉంటుందని నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సత్య. చాలాసార్లు నాకు టేక్స్ అ బిగ్ హార్ట్ టు డూ. యా, నాతో చేస్తే ఆయనకి కదిష్టం. నీ భాషలో చెప్పాలంటే పిచ్చికి పరాకాష్ట అది. సార్ అంటే నిజంగా అనేవాడు సార్, అంటే నాతో చేస్తే ఎంత దూరం వెళ్తుందో నాకు తెలీదు, వాళ్ళతో చేస్తే
నీకు రీచ్ ఫస్ట్ డే 1 రీచ్ అది అని మాట్లాడేవాడు. కానీ సత్య ఈరోజు డే 1 ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సార్ మేమిద్దరం కూడా రోజు మాట్లాడుకుంటాం. ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మేమిద్దరం మాట్లాడుకుంటాం. సినిమా ఉన్నా మాట్లాడుకుంటాం, సినిమా లేకపోయినా మాట్లాడుకుంటాం. సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ సార్. సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ బిగ్ టైమ్. అది అంటే ఫర్ హిజ్ హార్ట్ ఇంత కాంపిటేటివ్ కేయాటిక్ వరల్డ్లో టు హ్యావ్ దట్ హార్ట్ ఆఫ్ గోల్డ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఏమంటారు దాన్ని కోల్పోకుండా ఉండటం అనేది చాలా కష్టం. సత్య కథ ఉంది అండ్ సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్. అండ్ ఇప్పుడు అందరూ నేషనల్ అవార్డు రావాలి, నేషనల్ అవార్డు వస్తుంది, ఈ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు డిజర్వ్ చేస్తుంది, ఇట్ డిజర్వ్స్ ఎ నేషనల్ అవార్డు, ఇలాంటి అవార్డ్స్ అని అంటుంటే చాలా హ్యాపీగా ఉందన్న. ఆల్ యువర్ హార్డ్ వర్క్, మీరు ఎంత కష్టపడ్డారో చాలాసార్లు మనం చెప్పాం చాలా ఈవెంట్స్లో, బట్ వెరీ వెరీ హ్యాపీ వెన్ ద వరల్డ్ ఇస్ సేయింగ్ దట్ ఇట్ విల్ ఆల్ పే ఆఫ్. సత్యదేవ్, హ్యాపీ బర్త్డే టు యూ. నార్మల్గా దేర్ ఈజ్ ఎ సేయింగ్ ఇట్ ఫాల్స్ ఇన్ ప్లేసెస్ అంటుంటారు చూడు, అట్లా నిన్న సినిమా రిలీజ్ అవ్వడం, హిట్ అవ్వడం, మంచి రెస్పాన్స్ రావడం, నీకు యాక్టర్గా తనకు డైరెక్టర్గా నువ్వు నమ్మిన డైరెక్టర్కి అంత సక్సెస్ రావడం, నువ్వు నమ్మిన కథకి ఇంత మైలేజ్ రావడం, థ్యాంక్ యూ సార్. ఈ రోజే నీ బర్త్డే అవడం, మీరు అది అంటుంటే నాకు మేము ఆఫ్ ద టాపిక్ మేము మాట్లాడుకున్నది గుర్తొస్తుంది. నాకు జూలై చాలా ఇష్టమైన మంత్ అనమాట. అంటే టెక్నికల్ నేను పుట్టిన మంత్ అవ్వచ్చు. నాది మాహది ఉమామహేశ్వర అప్పుడు 31st వచ్చింది. నా సినిమాల్లో బాగా ఆడిన సినిమా తిమ్మరసు జూలై 30th వచ్చింది. అలా ఇప్పుడు రాబోదురు మళ్ళీ వచ్చి జూలైని ఇంకా స్పెషల్ చేసింది. అయితే ఇందాక మార్నింగ్ కాల్ అయినప్పుడు ఎంత మొత్తం అంటే 3.9 అన్న అని షర్ట్ చెప్పాడు. 4 అని ఇచ్చు కదా, 4th కదా ఈరోజు, ఇంకొక అంటే లేదన్నా మనం ఏది ఉందో అదే చెప్పాలి. ఎంత అది నాకు చాలా చాలా అనిపించింది. అంటే నేను అడిగింది జూలై 4th కదా, 4 అని ఇస్తే బాగుంటుంది నెంబరు, నా బర్త్డే కదా నూరికే అంటే శరత్ అండ్ అనురాగ్ వాళ్ళు నో వీ వాంట్ టు టెల్ వాట్ ఈస్ లైక్ ఆర్ ట్రూ అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ నెంబర్. నేనేదో నా సునగానందం కోసం అని అన్నదానికి వాళ్ళు ఇచ్చిన దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ఈ పార్టీకి 10 లక్షలు కూడా కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకో మాట, మనలో మన మాట, సినిమా ఎలాగే సక్సెస్ అయిపోయింది, ఇట్ ఓకే, ఇంక దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. హౌ ఇట్ రీచెస్, వేర్ డస్ ఇట్ రీచ్ టుమారో, దట్ హ్యాస్ టు బి అవైటెడ్ అండ్ సీన్. దట్స్ ఇట్. కానీ నిజాయితీగా ఒక్క మాట నీ దగ్గర నుంచి కావాలి. నిజాయితీ ఇప్పుడు నిజాయితీగా చెప్తా. మహావెంకట్ రాసిన కథ నువ్వు వెన్ యూఆర్ యాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ మేకప్ 6 hours 7 hours లైక్ జరుగుతున్నప్పుడు, నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు, నీ మీద ఒక్కడి మీదే సీన్లు నడుస్తున్నప్పుడు నీకు ఎక్కడ అసలు వీడు ఎటు పట్టుకెళ్తున్నాడు నన్ను, పొరపాటున కనుక నేను ఓవర్ డోస్ ఆఫ్ ఫెయిత్ లేకపోతే ఓవర్ డోస్ ఆఫ్ ప్యాషన్ వల్ల కనుక నేను క్యారీ అయిపోయినా ఇది ఎటు వెళ్తుంది అని ఎప్పుడైనా అనిపించిన క్షణం ఉందా, లేకపోతే యూ కంటిన్యూడ్ యువర్ ఫెయిత్ టిల్ ద లాస్ట్ ఫ్రేమ్? సత్యదే, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. డెఫినెట్లీ సార్. నా అంటే అది నేను మేబీ ఏదో సభాముఖంగా చెప్తున్న పాయింట్ అయితే అసలు కానే కాదు. సభ లేదు ఇక్కడ. నేనేంటంటే సార్, ఫస్ట్ థింగ్ ఈ సినిమాని బ్లైండ్ ఫేత్ అన్నది పాయింట్ కాదు. దట్స్ బికాస్ ఆఫ్ నాకు మాహాకున్న ఒక అంటే తను ఆల్రెడీ నేను పనిచేస్తున్నాను, ఆల్రెడీ ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా తీసున్నాడు. సో నా పాయింట్ అల్లా నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నౌకలో వెళ్తున్నప్పుడు అదే వాట్ ఎవర్ ఆ క్యాప్టెన్ని కెలికితే మొత్తం తీసుకెళ్ళి కొండ గుర్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయనకి మనం నమ్మి వెనకాల ప్రశాంతంగా కూర్చుంటే ప్రశాంతంగా డెస్టినేషన్ తీసుకెళ్తాడు. సో ఎవ్రీ టైం 1 time కూడా నాకు అంటే ఎనీ యాక్టర్కి సార్, ఇక్కడ కూర్చున్న ఎవరికైనా కూడా మన తల ఇంట్లో పెట్టి సెట్లోకి వస్తే డైరెక్టర్ తల తీసుకొని మన తలలో పెట్టుకొని పని చేసుకొని మళ్ళీ ఆయన తల ఆయనకి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడం అన్నది మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. యూ డోంట్ వాంట్ టు యూజ్ యువర్ బ్రెయిన్ బికాస్ యువర్ అ క్యారెక్టర్, యూర్ కమింగ్ ఆన్ టు ద సెట్, నీ డైరెక్టర్ నీకు గైడ్ చేస్తున్నాడు. అండ్ మాహా లాంటి వాళ్ళతో ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఈ పర్టికులర్ సీన్లో ఈ మైక్ ఇలా కూడా పెట్టనివ్వడు. ఇది ఇలా ఉండడానికి దానికి ఒక 100 థీరీస్ ఉంటాయి ఆయన దగ్గర. సో ఇప్పుడు నేను అడిగేటప్పుడు 101వ థీరీ అడగాలి.
అంటే బాసు ఇప్పుడు ఇలా అంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఫిజిక్స్ దీని కింద మీద అని అంటే ఆ 101 ఆయన అగ్రి అయితే అప్పుడు హీల్ కన్సిడర్. సో తనే 100 సార్లు దాని గురించి ఆలోచించి పెట్టినప్పుడు నేను మళ్ళీ కనిపెడితే 101 కనిపెట్టాలి కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడలేను కదా. సో దట్ ఈస్ వాట్ యునో ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ హిమ్. ఇట్ ఈస్ లైక్ యాజ్ ఈజీ యాజ్ గోయింగ్ ఇన్, మొత్తం పని చేసి పెట్టుకుంటాడు, అందరు రెడీగా ఉంటారు, మనం వెళ్ళి పని చేసుకొని రావాలి. ఇప్పుడు ఆ పాయింట్లో ఎందుకు సార్ మళ్ళీ అదే correct. అంటే దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్, అండర్స్టాండ్ ద సీన్, ఆ పర్టికులర్ సీన్ని ఎలా మనం హైలైట్ చేయాలి, ఆ పర్టికులర్ సీన్ నేను ఎంత 100% ఇవ్వాలి, ఇది ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఐ థింక్ అందరికీ తెలిసిందే, బట్ ఎవరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే నాకు మహాకి విపరీతం కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది నేను వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అంత ఉండదు. అది సారీ మహా, నేను అంటే మహా ఇప్పుడు ఒకసారి షార్ట్ అని ఇలా ఏదో లేచినప్పుడు నేను వెళ్ళేది సర్దేయడం, లేకపోతే ఆయన తీసి కూర్చోబెట్టేయడం, నాకు తెలుసు వాట్ ఈస్ థింకింగ్ అనేది. సో ఇంత సింక్లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీగా సార్. ఫంటాస్టిక్, వెరీ ఈజీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అదే ఆ బ్రెయిన్ వాష్ సీన్ దగ్గర ఒకసారి నాకు శరత్ కనిపించాడు, ఒకసారి అనురాగ్ గారు కనిపించారు, ఒకసారి మన సత్యదేవ్ కనిపించాడు, రకరకాల మనుషులు కనిపించారు ఆ బ్రెయిన్ వాష్ సీన్ దగ్గర. అంటే నువ్వు ఎంత చేస్తే నువ్వు దీన్ని యూ కుడ్ బ్రింగ్ అవుట్ దిస్ స్క్రిప్ట్. ఇంకో విషయం చెప్తాను సార్ మీరు అడిగిన దానికి. యాక్చువల్లీ మేము ప్రీమియర్ అనుకున్నాం, మా అనురాగ్, శరత్, నేను అందరం టీం అంతా అనుకున్నప్పుడు అప్పుడు ఒక కాపీ ఉండింది, సూపర్ కాపీ అది. టెక్నికలీ ఇట్స్ లైక్ ఎవ్రీ విచ్ వే. అసలు మాకేం తను ఎంత పట్టుబట్టాడండి, నో ఇది కాదు, నాకు ఒక డోర్ రివాల్వింగ్ సౌండ్ది ఒక్క క్రీక్ వస్తుంది, అది నేను అది ఫిక్స్ చేస్తున్నాను, ప్లీజ్ 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 వద్దు అంటే ఎలా సార్ ఎవరైనా ఆ క్రీక్ సౌండ్ మీరు అంటే మనకు తెలియదు, బట్ హీ ఈజ్ సో పర్టిక్యులర్. ఆ తిరుగుతున్నప్పుడు ఒక క్రీక్ వస్తుంది, నాకు ఆ క్రీక్ సరిగ్గా ల్యాండ్ అవ్వట్లేదు, నేను సెట్ చేసిన తర్వాత చూపిస్తానంటే శరత్ అన్న అది ఎవడో చూస్తాడు, నువ్వు మనకి వేసేమందాం కదా అంటే అంత లెవెల్లో సమ్వన్ ఈస్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్ టు టెల్ యూ అండ్ బ్రింగ్ యూ అ స్టోరీ ఆర్ సంథింగ్ విత్ సో మచ్ కన్విక్షన్. బోర్డౌన్ అయిపోయి ఓకే ఆ క్రీక్ సౌండ్ ఫిక్స్ చేసి బస్సు అని ఇంకా వీ వెంట్ విత్ దట్ ఫైనల్ వర్షన్. అంటే అసలు విఎఫ్ఎక్స్ కూడా సార్ మీరు చూస్తే సినిమాలో 1300 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి సార్. బట్ అది ఐడెంటిఫై చేయలేనట్టు ఉన్నాయి, ఐడెంటిఫై చేయలేనట్టు. అది ఐ విల్ గివ్ క్రెడిట్ టు టీమ్ రామ్జీ. బట్ మహా కూడా సార్ వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా తిట్టుకుంటుంటారు. అంత నేను ఎక్కడానికి అనిపిస్తే ముసుగేసుకొచ్చి కొట్టేస్తాడు అలా మంకీ క్యాప్ వేసుకొచ్చి. బట్ రామ్జీ ట్రెమెండస్ వర్క్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంకీ క్యాప్ వేసుకొని కనబడరా కానీ అంత అంటే బ్యూటిఫుల్ గా మహా పని చేయించుకుని పర్ఫెక్షన్, క్రాఫ్ట్ పర్ఫెక్షన్ అనేది చాలా మంచిగా. మాకు కూడా ఈరోజు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఇది మా సినిమా అని నెట్ఫ్లిక్స్లో వస్తుంది కదా, నెట్ఫ్లిక్స్లో ఓపెన్ చేసి చూపిస్తే గర్వంగా ఉంటుంది సార్ మాకు కూడా. ఐ ఫీల్ ఇట్స్ అ ఫిల్మ్. ఇందులో ముఖ్యంగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాల్సిన టెక్నీషియన్ ఇంకొకరు మ్యూజిక్ డైరెక్టర్. ఆ పీరియడ్ ఫిల్ము, ఆ అండర్ టోన్స్, హై టోన్స్ ఎంత బాగా ఎమోషన్ తో బ్యాలెన్స్ రిఫరెన్స్ కూడా లేదు కదా సార్ మనకి. రిఫరెన్స్ లేదు సార్ ఇందులో. ఈ సినిమా చేయడానికి ఏ ఒక్క రిఫరెన్స్, ఇప్పుడు రామప్ప క్యారెక్టర్ కావచ్చు, రేణుకా క్యారెక్టర్ కావచ్చు, ఆచార్య, అచ్చమ్మ, ఎవరికి లేకపోతే టెక్నీషియన్స్ కైనా కూడా మాకు రిఫరెన్స్ ఏం లేదు, నథింగ్. రావ్ బహదూర్ విల్ బి అ రిఫరెన్స్ ఫర్ ఫ్యూచర్ డెఫినెట్లీ. సో అంటే నెక్స్ట్ ఒక రావ్ బహదూర్లో వాళ్ళలాగా, రావ్ బహదూర్లో వీళ్ళలాగా అన్నది అయితే గ్యారంటీ వస్తుంది 100%. సో ఎప్పుడైనా ఆ రిఫరెన్స్ లేకుండా వచ్చే ఫిల్మ్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా క్లాసిక్సే చేశారు. అండ్ ఆ క్లాసిక్స్ జనాల మైండ్లో వాళ్ళు ఉండిపోయి, సో ఆ ఉద్దేశంతోనే ఆ రోజు చెప్పాను. ఇప్పటికీ నేను చెప్తున్నా, ఇట్స్ నేను ఏదో సందర్భంగా ఒక దగ్గర ఐ థింక్ ఇది రావ్ బహదూర్ కాదు వావ్ బహదూర్ అన్నాను. అంటే లైక్ ఇది నిజంగా దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్. ఫ్యాంటాస్టిక్. ఇట్స్ నో మోర్ రావ్ బహదూర్. గోపాల్ కృష్ణారెడ్డి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ నాకు చాలా చెప్పాలని ఉంది కానీ నేను మర్చిపోయాను అన్నారు, గుర్తు చేసుకుని చెప్పరాదు ఇప్పుడు. కాదు సార్, ఇప్పుడు కాదు, మీరు చిదంబరం రోజున ఏం మాట్లాడారో ఇవాళ ఏదో ముఖస్థుతికో సభాముఖంగా మాట్లాడాలి కాబట్టి, రివాజ్ కాబట్టి మీరు మాట్లాడిన మాటలు కావు. నేను ఇందాకలు అదే చెప్పా. చిదంబరం టైంలో ఏం చెప్పారో ఇప్పుడు కూడా మీరు అదే చెప్పారు. సో మీ తాలూకు ఈ ప్యాషన్ ఫర్ సినిమా కంటిన్యూ అవుతుందా, లేకపోతే మళ్ళీ మీరు నెంబర్ గేమ్ వైపు వెళ్ళిపోతారా? ఇంటికి వెళ్ళిపోతానంటారా? నెంబర్ గేమ్ సార్. లేదు, కంటిన్యూ అవుతుందండి. ఇదే
కంటిన్యూ అవుతుంది. నేను ఎందుకు వెళ్ళిపోవాలి, నాకు ఇంత సక్సెస్ వస్తున్నప్పుడు? నెంబర్ గేమ్ అన్నాను మీరు, యూఆర్ నాట్ నేను క్యాచింగ్. ఎప్పుడు మాట్లాడలేదు నెంబర్ గురించి. అంటే ఇప్పుడు ఒక సక్సెస్లోకి వెళ్ళిన తర్వాత ఒక నెంబర్ గేమ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు నార్మల్గా. ఇందాక మన శరత్ చెప్పినట్టు దీంట్లో చాలా బిజినెస్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, రిస్క్ అనుకుంటారు. బట్ మీరు చిదంబరంకి అనుకోలేదు, దీనికి అనుకోకుండా ముందుకు వచ్చారు కదా. ఇది ఇలా కంటిన్యూ చేస్తారా, ఏదైనా వేరే పెద్ద సినిమాలు అన్న దానిలోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. నాకు అవతల వ్యక్తిని పెట్టి వెళ్తాను. అతను ఫస్ట్ పాయింట్, అతనిలో నిజాయితీ నచ్చాలి నాకు. ఫస్ట్ అతను అన్నట్టు చేయగలడా లేదనేది చూస్తాను. కథ ఎలాంటి కథైనా మేకింగ్ మెట్టి ఉంటుందండి. ఇప్పుడు కథ బాగా చెప్తారు, వింటాం, మనం విన్న తర్వాత తీసేటప్పుడు అది రావాలి. నేను మహా వెంకటేష్ గారు 1/2 అవర్లో నాకు కథ చెప్పారంటే ఆయన మీద కాన్ఫిడెన్స్. మనకు మిగతా సీన్లన్నీ ఆయన అడ్జస్ట్ చేసుకుంటారు అక్కడ పరిస్థితిని బట్టి. మెయిన్ అతను నిజాయితీగా తీయగలడా, పర్ఫెక్ట్గా తీయగలడా లేదా అన్నది ఒకటే చూస్తాను నేను. గుడ్ సార్, ఆయన కనబడడానికి వ్యాపారవేత్త, మనందరికీ తెలిసినట్టు ఆయన ఒక వ్యాపారవేత్త. సినిమా విషయానికి వచ్చేసరికి ఆయన ఎన్ని రిస్కులు తీసుకుంటే అంత ఎదుగుంటారనేది ఎలా గేజ్ చేయొచ్చు అంటే, మనకి బిజినెస్ మ్యాన్ అనుకుంటాం, కానీ ఆయన తీసుకునే కొన్ని డెసిషన్స్ చాలా అడ్వెంచరస్గా ఉంటాయి. నాకు ఫిల్మ్ 10 రోజుల క్రితం ఆయన నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆయన నేను అన్నీ సభాముఖంగా చెప్పలేము, కానీ మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఉంటుంది ఆ కాల్. ఆయన చాలా అడ్వెంచరస్ సాహసవీరుడు అనమాట ఆయన. ఓకే. సో ఆయన తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి భయం వేస్తుంటాయి అనమాట. బట్ ఐ థింక్ ఆయన తీసుకునే నిర్ణయాల తాలూకా రిజల్ట్స్ అన్నీ చూస్తుంటే, ఏదైతే చూస్తున్నామో అప్పుడు నాకు అర్థమవుద్ది ఆయన ఆ కొద్ది నిమిషాల్లోనే చాలా చాలా ఆలోచన వెళ్ళిపోద్ది దాని వెనకాలని నాకు అర్థమవుతుంటుంది. వెంకటేష్, ఒక నిమిషం. డైరెక్టర్ గారు, ఒక రైటర్ కథ రాసుకునేటప్పుడు ఆయన పెరిగిందో లేకపోతే ఆయన చూసిందో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఆ కథలో ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది. అంటే ఈ పురుగుదొలిచే అనే పాయింట్ తీసుకున్నప్పుడు, అంటే మిమ్మల్ని బాగా ఈ కథ చెప్పాలని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి సార్? అంటే ఈ కథ అనేది ఎందుకు పుట్టింది? అంటే ఇది అధికారం, రాజులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ సినారియో కూడా మనం చూడొచ్చు. సో ఈ కథను పర్టికులర్గా మీరు ఎందుకు సొసైటీకి చెప్పాలని అనుకున్నారు? సార్, ఇది చాలా థియరీ అకాడమిక్గా ఉంటుందేమో నేను ఇప్పుడు చెప్పబోయేది, కానీ ఆలోచన ఎప్పటి నుంచి అంటే కంచరపాలెం అప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఈ థాట్ రావడానికి కారణం ఒక మనిషి, కానీ దానికన్నా ముందు 60,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి బయలుదేరిన మనిషి 2 కాళ్ళ మీద నిలబడి వేరు ప్రాంతాలకి ప్రయాణం మొదలు పెట్టగానే మానవ జాతి కలగాపులగం అయిపోయింది. సో అది నాకున్నటువంటి మొట్టమొదటి ఆలోచన అది సార్. అంత కలగాపులగం అయిపోయాం కదా మనం. ఆఫ్రికా నుంచి బయలుదేరిన మనిషి అటు పైకి వెళ్ళాడు, అటు వెస్ట్కి వెళ్ళాడు, ఈస్ట్కి వచ్చాడు, మొత్తం ఎక్కడకక్కడ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కదా, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. మనం ఎందుకురా కొట్టుకుసేస్తాం అనే ఒక చిన్న క్వశ్చన్ దగ్గర స్టార్ట్ అయింది సార్ నాకు. ఓకే, వెంకటేష్ మహా గారు. అయ్యా చెప్పండి సార్. మళ్ళీ కళ్ళజోడు మీద పడద్దు. లేదు, కళ్ళ ఈసారి కంట్లో వచ్చే నీళ్ళని కనబడకుండా ఉండడానికి పెట్టుకున్నా. అలా కాదు నార్మల్గా ఏదన్నా చిన్న మూవీ ఓపెన్ చేద్దామా, చిన్న పాయింట్ అస్సలేం చెప్పలే కదా నేను మహాకి నేను అంటున్నా. నార్మల్గా ఈ సినిమా అనుమానం మీద ఆర్ఎల్స్ కాస్ట్యూమ్స్ గురించి రకరకాలుగా అందరూ మాట్లాడుకున్నారు. పర్సనల్గా నాకు నచ్చింది ఒక డాక్టర్ అండ్ పేషెంట్ మధ్యలో బాండింగ్ ఏదైతే ఉందో, ఒక డైలాగ్తో నేను లాక్ అయ్యా. డైలాగ్ కాల్డ్ నిజాలు చెప్పి సతమతపరిచే బదులు అబద్ధాలు చెప్పి కితకితలు పెట్టడం మంచిది అని ఒక డైలాగ్ ఉందండి. ఆ డైలాగ్తో అదొక యూనివర్సల్ పాయింట్, వరల్డ్ ఆడియన్స్ మొత్తం కనెక్ట్ అయ్యే డైలాగ్ అది. సో ఆ పర్టికులర్ డైలాగ్ ఎలా సార్ మీకు వచ్చింది అండ్ మీ లైఫ్లోంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? తప్పకుండా. అంటే ఇది సినీ జీవితంలో ఇప్పుడు నేను చాలా చెప్పాను కదా, చాలా యంగ్ ఏజ్లో వచ్చాను 17 ఇయర్స్కి. కానీ నేను ఆనెస్ట్, అంటే నాకు మా అమ్మ నేర్పించింది. మా అమ్మని తిడుతుంటా, నువ్వేమో ఇట్లా పెంచావు, అక్కడేం పని చేయట్లేదు బయటికి వెళ్ళి అని చెప్పి తిడుతుంటా. ఐ జస్ట్ డోంట్ నో హౌ. సినిమా కెమెరా ముందు బాగా యాక్ట్ చేస్తా కావాలంటే, కానీ నిజ జీవితంలో యాక్ట్ చేయలేను నేను. సో ఆ నిజాలు చెప్తూ, లేదంటే నాకు అనిపించింది వ్యక్తపరచడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు
నేర్చుకున్నటువంటి విషయం అనమాట అది. నిజాలు చెప్పి సతమత పెట్టడం కన్నా అబద్ధం చెప్పి కితకిత పెట్టడం మంచిదని చెప్పి. సో యా, సో ఇప్పుడు నేను మిమ్మల్ని అదే అప్రిషియేట్ చేయలేను అలా అని నెగిటివ్ కూడా మాట్లాడలేను, ఎందుకంటే మాకు ఎలాంటి ఎక్స్పెరిమెంటల్ రావు అలా చేస్తే నేను. సో అండ్ కమింగ్ టు సత్య గారు, జన్మదిన శుభాకాంక్షలు సత్యదేవ్ గారు. థ్యాంక్ యూ దేవ్ గారు. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సినిమా చాలా రకాలుగా టాక్ నడుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది సార్? అంటే పాజిటివ్గా మాట్లాడుతున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు, దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? అదే ఇందాక అంటే రెస్పాన్స్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా టెక్నికల్ ఇదే, ఇప్పుడు లెట్సే ఒక 10 మంది ఉన్నారు. చెప్పండి చెప్పండి సార్. సార్ మీరు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లోనే ఉంది కదా, ఇప్పుడు ఇందాక శరత్ చూపించాడు. జనరల్గా రాస్తే వెరీ గుడ్ ఫిల్మ్, నైస్ పర్ఫార్మెన్సెస్, గుడ్ జాబ్ అని రాస్తారు. మరీ పేజీలు రాసేస్తున్నారు, పారాగ్రాఫ్లు రాస్తున్నారు. అండ్ రాహుల్ రవీంద్రన్ గారు అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకోటి అయితే అనిపించి మళ్ళీ యాడ్ చేస్తున్నారు. ఇలా నాకు చాలామంది రాసేసి నాకు నైట్స్ మళ్ళీ మెసేజ్ దానికి ఎడిషన్గా చేస్తున్నారు. బికాస్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించుకుంటే అరే ఈ పాయింట్ ఇది ఎవ్రీథింగ్ కనెక్ట్ అవుతుంది. అండ్ నిన్న నేను మహా కూర్చుంటే మాకు ఉమామేశ్వర గ్రూపస్లో ఒక ఫ్రెండ్ ఒక క్యారెక్టర్ చేశాడు, పొంగిదోర నా క్యారెక్టర్. తను ఫోన్ చేసి మహా 70% అందరికీ 75%, 70% అందరికీ క్రేజీగా నచ్చింది, 1% ఉన్నారు 25, వాళ్ళకి ఇప్పుడు అర్థం కావచ్చు, కానీ నువ్వు 2 రోజులు వదిలే వాళ్ళే ఈ మిగతా అందరికీ చెప్పి పట్టుకొని వస్తారు థియేటర్స్కి అని చెప్పాడు. నిజంగా దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్. చెప్పు. లైక్ మీ సినిమాలానే ఫస్ట్ డే డిస్పైట్ అంటే డివైడ్ టాక్ వచ్చిన సినిమాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే షేక్ చేసే. బాహుబలి ఫస్ట్ డే మీ సినిమా లాగే చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. అండ్ దెన్ పుష్పక్ కూడా అలాగే వచ్చింది. రెండు ఒక బెంచ్ మార్క్ ఫిలిమ్స్ అయినాయి. అఫ్ కోర్స్ మీ ఫిలిం కూడా అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మాకు అంత నెగిటివ్ రాలేదు, బట్ విల్ టేక్ దట్ అప్రిసియేషన్. సో మచ్. అండ్ ఒక క్వశ్చన్ డాక్టర్ గారు నాకు నేను ఒక్కసారి చెప్పాను, నాకు ఇది దాని తర్వాత అడుగు. నాకు మెయిన్ ఎక్కడ కూడా నా కో యాక్టర్స్ గురించి ఎక్కడ చెప్పాను, బట్ ఇంకొకసారి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వికాస్ నేను నాకెంత వస్తుందో వికాస్ కూడా అంతే వస్తుంది. రావాలి కూడా, ఎందుకంటే ఇందాక తను అన్నట్టు నేను అంత ఓవర్ హైప్డ్గా అంత ఎగ్జాజరేటెడ్ ఎమోషన్స్తో ఉంటే దాని ఆపోజిట్లో అంతే సటిల్గా నన్ను కంట్రోల్ చేసి, అంటే నేను సినిమా చూస్తున్నప్పుడు అన్ని పాత్రలు చూస్తున్నప్పుడు ఈ పాత్ర నేను చేయగలనా, నేను చేసేస్తాను. అచ్చం గారు చూశాను అనుకో, అచ్చం గారిలో నేను చేయగలనా అంటే అలా అనుకుంటాను. బట్ నిజంగా నేను వికాస్ది చూసినప్పుడు ఐ థింక్ నేను వికాస్ది చేయలేనేమో అని అనిపించింది. అంత సటిల్గా అంత బ్యూటిఫుల్ నువాన్సెస్తో నాకు ఫస్ట్ నుంచి కూడా ఆ వాయిస్ అండ్ అందరూ యాక్టర్స్ కూడా ఇది సింక్ సౌండ్, ఇది డబ్బింగ్ ఎవరూ చెప్పలేదు. అంటే మేము మాట్లాడిన ఓల్డ్ వాయిస్ ప్రాక్టీస్ చేస్తే వచ్చిన వాయిసెస్ అవన్నీ. సో వికాస్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ కో స్టార్. అండ్ అలాగే దీపా గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఇందాక మహా అన్న బ్యూటిఫుల్ సీన్ ఏదైతుందో మీరు సినిమాలో చూడండి. ఆ సీన్ అయితే టెరిఫిక్ సీన్. అంటే లేడీస్ అందరూ లిటరలీ లేడీస్ అని కదా, ఎవరైనా థియేటర్లో అందరికీ కంటి తడి పెట్టే సీన్. అండ్ దట్స్ బికాస్ ఆఫ్ దీప. అచ్చమ్మ గారు మీ పేరు చెప్తేనే అందరూ గొల్లు పెడుతున్నారంటే మీరు ఏం చేశారో మీరు ఇలా అంటున్నప్పుడు కూడా వీళ్ళు పియానో సౌండ్ వేసారు, థియేటర్ ఎరప్ట్ అవుతుంది. అచ్చమ్మ గారు వండర్ఫుల్. కిరణ్ నువ్వు సూపర్ రాబాయ్. నువ్వు ఇక్కడికి వచ్చి అందరూ బాగా చూసుకున్నారని చెప్పి మా అందరికి మా మీద ఏమీ రాకుండా చెప్పావు. థ్యాంక్ యూ. అయిపోయింది రాబాయ్, అయిపోయింది. 1 సెకండ్. అండ్ ఇంకా అలాగే ప్రణయ్ కూడా అద్భుతంగా చేశాడు. యాక్టర్స్ ఆనంద్ భారతి గారు వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్. గో హెడ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వికాస్ గారు సత్యదేవ్ గారితో ఈక్వల్గా మీ రోల్ కనిపించింది. అంటే ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్తో కెమిస్ట్రీ కంటే మీ క్యారెక్టర్తో ఆ డాక్టర్ క్యారెక్టర్తో కెమిస్ట్రీయే ఎక్కువ డ్యూరేషన్ అనిపించింది అండ్ ఎక్కడ బోర్ అనిపించలేదు. సో ఎలా సార్ ప్రిపరేషన్ ఎలా అయింది, దీని వెనకతల ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆడియన్స్ నుంచి ఎప్రిషియేషన్ కూడా మీ క్యారెక్టర్కి బాగా వస్తుంది. థ్యాంక్ యూ టు మా గారు. వీ హ్యాడ్ ఇంటెన్సివ్ వర్క్షాప్స్ అండి. బిఫోర్ షూటే మాకు మా గారు క్లియర్గా తనకి ఏం కావాలనేది క్లియర్గా చెప్పేశారు ప్రతి యాక్టర్కి. ప్రతి యాక్టరు ఎలా చేయాలి,
and he already had an imagination. Okay, so that made our works very easy. Before shoot, we were already prepared. దాని తర్వాత జస్ట్ షూట్కి వెళ్ళి వి జస్ట్ హ్యాడ్ టు నాకు నేను వేరే షూట్లో ఉంటే వీళ్ళందరూ చేసేవారు. నాకేమో టెన్షన్ వచ్చేసేది, నేను వస్తానని వర్క్ షాప్స్కి దూరిపోయేవాడిని వీళ్ళతో పాటు. ఎందుకంటే వీళ్ళందరూ మామూలు ప్రిపరేషన్లో ఉండేవారు కాదు, ఒక్కడో లోడ్ చేసిన గెల్లా ఉండేది. నాకేమో టెన్షన్ వచ్చి జస్ట్ ఆన్ చేస్తే జస్ట్ యాక్ట్ చేసిన. సో అంత ఈజీగా ఉండేది. సో జస్ట్ షూట్కి వెళ్ళిన తర్వాత జస్ట్ స్టేజింగ్ మాత్రమే ప్రిపేర్ అయ్యి మళ్ళీ జస్ట్ హ్యాడ్ టు పర్ఫార్మ్ దట్స్ ఆల్. సో యా, వెంకటేష్ మహా గారు, వై హీఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ డాక్టర్ పేషెంట్ అని అంటున్నాడంటే హీస్ ఫ్రమ్ ఎ మెడికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. దట్ ఇస్ ద రీజన్ హీఈస్ హోల్ కనెక్టెడ్ విత్ దట్. పేషెంట్ కాదు అనస్థీషిస్ట్. డాక్టరా దేవ్? డాక్టర్ దేవా? కాదు, ఇది అందరు తెలుగు. యాక్చువల్లీ తన రివ్యూలో కూడా అది మెన్షన్ చేశాడు. అది నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం. I liked what you mentioned in your review, ఎస్పెషల్లీ అదేందో నాకు అర్థం కాలేదు, ఎవరు పట్టలేదు డాక్టర్ గురించి, భలే పెట్టాడు అనుకున్నా. నౌ ఐ అండర్స్టాండ్ దట్ యువర్ డాక్టర్. One last question for Deepa. So, what was your exact feeling right now? Because మీరు ఏడ్చారు, మేము అందరం చూసాం, చాలామంది ఎమోషనల్ కూడా అయ్యారు ఇక్కడ వెనకాల కూర్చుని. ఫ్యూ ఆర్ దేర్ యువర్ ఫ్యాన్స్, ఏడుస్తుంది వై యూ ఆర్ నాట్ కనెక్టింగ్ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు వెనకాల కూర్చున్న యాంకర్స్లో. సో వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ రైట్ నో? హౌ హ్యాపీ యూ ఆర్ అంటే వాట్ యూ విల్ సే? My exact feeling right now is cloud 9. I can't. రకరకాలుగా. I'm just I'm just going with the flow, and I'm very grateful that I am being a part of this wonderful film here. I never thought that I could be here. It is a dream come true moment for me, and for working as a nurse in the film. In real life kuda nenu oka nurse. She was a nurse. BSc nurse. So he didn't even know that I am a nurse. So it was నాకందరూ డాక్టర్లు, నర్సింగ్ చేసిన వాళ్ళు వీళ్ళే వస్తారు, తగులుతారు. లాస్ట్ అప్పుడు డాక్టర్ రూపా కోడివారు, సో ఇప్పుడు ఈమె నా ఫస్ట్ ప్రొడ్యూసర్ డాక్టరు. సో అందరు మెడికల్ ఫీల్డ్ నుంచే వస్తారు. వాళ్ళతో మీరు బాగా యాక్ట్ చేయించగలుగుతున్నారండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. thank you so much. On this note, I actually want to know what you felt after watching the film, because coming from a woman is నాకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉంది ఫిల్మ్ జర్నలిస్టులందరికీ. కెన్ యూ బ్రింగ్ మోర్ ఉమెన్ ఇన్ టు ఫిల్మ్ జర్నలిజం ప్లీజ్? బికాజ్ ఈ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, నేను నిన్ననే అది అర్థం చేసుకున్నా చాలాసేపు ఆలోచించి. చెప్పా కదా ఫస్ట్ షాకర్స్ తర్వాత కూర్చుని ఏం జరుగుతుందో. See, when you make a film about patriarchy, so we have to understand that 99.99% of film journalism journalists are men, and patriarchy is directly associated with men. దాంట్లో చీలికి వచ్చేస్తుంది కదా, ఒకళ్ళు ఏకీభవించవచ్చు పేట్రియార్కీ గురించి క్వశ్చన్ చేస్తే, ఒకళ్ళు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అనుకోవచ్చు. సర్వసాధారణ మానవ సహజం అది. సో ఇఫ్ యూ బ్రింగ్ మోర్ ఉమెన్ ఇన్ టు ఫిల్మ్ జర్నలిజం, సో దే విల్ బీ ఎ బ్యాలెన్స్డ్ ఒపీనియన్ ఆన్ ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఫర్ ఎగ్జాంపుల్ నా డైరెక్షన్, మరి నువ్వు మగాడివే కదా, నువ్వు సినిమా తీసావు కదా అని చెప్పేసి అంటే, నా డైరెక్షన్ టీంలో ఉన్న ఉమెన్ అందరు నన్ను ఏ రోజైనా నిలబెట్టి కడిగేయచ్చు. అట్లా వాళ్ళు మాట్లాడతారు. అండ్ నా రైటింగ్ టీంలో ఫర్ ఎగ్జాంపుల్ అచ్చమ్మ క్యారెక్టర్ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, బహుశా నేను అచ్చమ్మను ఊహించుకున్న విధానం వేరు కాబట్టి నేను రాశాను. కానీ అచ్చమ్మ అనే పాత్రని నాకు సజెస్ట్ చేసిన మీనా గారు అని చెప్పేసి నా స్టోరీ అండ్ డెవలప్మెంట్ కన్సల్టెంట్ అనమాట. సో ఈరోజు ఆమె కావచ్చు, లేదంటే పూజా కొల్లూరు, నా ఇంతకుముందు అసోసియేట్ నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా డైరెక్టర్ గారు, వీళ్ళందరూ చదివి దాన్ని అర్థం చేసుకుని, నేను ఏం చెప్తున్నాను అర్థం చేసుకుని ఫ్రమ్ ఉమెన్స్ పిఓవి వాళ్ళు కొన్ని అప్రూవ్ చేసినప్పుడు. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ దీపా, మీ సినిమా చూశారు కాబట్టి దీపా క్యారెక్టర్ ఎట్లా మలచబడుతుందో, ఎటు ట్రావెల్ చేస్తే తెలుసు కదా. నేను కొన్ని 100 సార్లు అడిగేవాడిని నా టీం మెంబర్స్ని, ఇది ఎక్కడా కూడా ఎలా అభ్యంతరకరంగా ఉందా అని చెప్పేసి అంటే, వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ ఇలా రాసినందుకు థ్యాంక్ యూ, ఎందుకంటే ఉమెన్ని మనుషులుగా కనీసం ఫైనలీ దేవతలా కాదు మనిషిలాగా ట్రీట్ చేస్తున్నావు ఈ సినిమాలో, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి. సో వాళ్ళ బ్యాలెన్స్ అలా తెచ్చుకున్నాను నేను. అలాగే ఇలాంటి సినిమా తీసినప్పుడు బ్యాలెన్స్ కోసం అని చెప్పేసి ఐ థింక్ ఫిల్మ్ జర్నలిజంలోకి వీ నీడ్ మోర్ ఉమెన్. ఐ థింక్ మీ ఉద్దేశం చెప్పాలి, నాకు తెలుసుకోవాలని ఉంది. యాక్చువల్లీ కేర్ ఆఫ్ కంచరపాలెం నుంచి టిల్ నౌ రావ్ బహదూర్ వరకు వెంకటేష్ మహా యాక్టింగ్ చూశాను నేను కొన్ని వాటిలో, అండ్ డైరెక్షన్ పరంగా యూ హ్యావ్ ఎ
లిటరలీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో దిస్ టైం నేను చూడడం పక్కన పెడితే ఐ హియర్ లాడ్ ఆఫ్ రివ్యూస్. మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ ఫస్ట్ హాఫ్ ఇస్ లిటిల్ స్లో, బట్ ఎవ్రీ వన్ ఈస్ సేయింగ్ దట్ లాస్ట్ 40 నిమిషాలు ఉంటుంది చూడండి, అదిరా సినిమా అంటే. సో మీరేదో ఫస్ట్ హాఫ్ ఇది అనుకుని వెళ్ళిపోతున్నారేమో, లాస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ అన్నది మిస్ అయిపోతారు. డోంట్ గో అని చాలామంది చెప్పడం నేను విన్నాను ఫ్రమ్ ద కామన్ ఆడియన్స్, ఫ్రమ్ మై ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ ట్రై దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. సత్యదేవ్ గారి యాక్టింగ్ని మీరు తీసినంత బాగా, మీరు బయటికి తీసుకొచ్చినంత బాగా ఇంకెవరి దగ్గర అన్నా అంటే నేను కొంచెం కష్టమే చూడడం, ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు ఆయన ద్వారా తీసుకురావడం, ఉమా మహేశ్వరరావు కావచ్చు, ఇది కావచ్చు, ఇట్ వాజ్ లైక్ టూ బ్యూటిఫుల్ ఎఫెక్ట్, టూ బ్యూటిఫుల్ యాక్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ టీమ్ అనమాట. మీరు అందరూ కష్టపడి ఇష్టపడి ఇన్ని సంవత్సరాలు దీని మీద పెట్టి తీసినందుకు ఆ యొక్క ఎసెన్స్ని మీరు ఈరోజు ఎంజాయ్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సినిమా చాలా చాలా బాగా నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. So thank you media, thank you to the whole team, thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Film Thanks is in to the theaters, whole please media. go watch. Thank you. Thanks to the whole media.